ఆస్తి కోసం చెల్లిని అన్న సుఫారీ గ్యాంగ్తో చంపించిన ఘటన రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఇబ్బంది పెడుతుందనే నెపంతో చెల్లి స్వప్నను అన్న సుఫారీ గ్యాంగ్తో చంపించేశాడు. స్వప్న పొలంలో ఉండగా కారులో సుఫారీ గ్యాంగ్ వచ్చి కత్తితో దాడి చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువ న్యాయవాది స్వప్న హత్యపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్య ఘటనకు నిరసనగా చేవేళ్ల కోర్టును న్యాయవాదులు బాయ్కాట్ చేశారు. అలాగే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కొలీగ్ అమ్మాయి తను నవంబర్ 4th రోజు మామూలుగా కోర్టుకు వస్తుంటే ఆ రోజు చిన్న యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి కూడా అన్కాన్షియస్లో ఉండి అది యాక్సిడెంటా కాదా అనే స్టేజ్లో కూడా అమ్మాయికి తెలియలేదు. తర్వాత వేరే అమ్మాయి ఎవరు హాస్పిటల్ తను రియలైజ్ అయిన తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత తెలిసింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. తర్వాత ఇక్కడ నుంచి ఎట్లాంటి పోలీసు వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఏం కాలేదు. ఈవెన్ తను ఎన్నిసార్లు తిరిగింది పోలీసు వెంబడి, సిపికి కలిసింది, ఏసీపీ లెటర్ పెట్టుకుంది, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎట్లాంటిది అమ్మాయికి ఎట్లాంటిది జరగలేదు. మళ్ళీ రీసెంట్గా మన లాస్ట్ డిసెంబర్ 11th రోజు కూడా మళ్ళీ తన పైన అటాక్ జరిగింది. అప్పుడు ఏంటి అంటే జేసీపీతో అమ్మాయి పైన అటాక్ జరగడం జరిగింది. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఏం కాలేదు. తను వచ్చి చెప్పుకుంది. ఈవెన్ ఎమ్మెల్యేలు మన ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తను వెళ్ళి చెప్పుకుంది ఇట్లా జరుగుతుంది పరిస్థితి అని చెప్పేసి. అందరూ కూడా మా న్యాయవాదులు అయితే తనకి సపోర్ట్ చేశారో, తను వెంబడి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయించే వరకు వెళ్ళారు. కానీ ఎట్లాంటి యాక్షన్ కూడా జరగలేదు తన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసిన ఎట్లాంటి యాక్షన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ అమ్మాయి అనేది చంపేయడం జరిగింది. బట్ దీనికి కారణం ఏంటి? ఎఫ్ఐఆర్ 2 సార్లు అయినప్పుడు అలర్ట్ అవ్వాలి కదా, అలర్ట్ అవ్వలేదు. ఎట్లాంటి అమ్మాయికి ఎట్లాంటి సపోర్ట్ జరగలేదు, ఎట్లాంటి సపోర్ట్ కూడా దొరకలేదు అమ్మాయికి. స్వప్న అనే అమ్మాయి కేతిరెడ్డిపల్లిలో ఉంటుంది, అడ్వకేట్. ఆమె కూడా చెవిలకూడలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది. అక్కడ రవిశంకర్ గౌడ్ సార్ ఆఫీస్లో ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళకి కొన్ని రోజుల ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో. వాళ్ళ అన్నకు ఆమెకు ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ యాక్సిడెంట్ చేశారు నవంబర్లో. ఆధారపైన చేవేళ్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఎఫ్ఐఆర్ కూడా అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు ఇచ్చినా ఇంతవరకు అక్యూజ్లను అరెస్ట్ చేయలేరు. కాకుండా మళ్ళీ ఇంతవరకు కార్ కూడా ట్రేస్ అవుట్ చేయలేరు. అది పెండింగ్ ఉంది. జనవరి 11th రోజు కేతిరెడ్డిపల్లి కాడ మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఆమె కింద పడిపోయాను. ఆమె లేచి మళ్ళీ అడిగినాడు మళ్ళీ అటెంప్ట్ చేయడానికి చేసిండు. ఈమె కింద పడిపోయేసరికి చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయిండు. 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నది. ఆమెకు వాళ్ళ అన్నకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా 4వ తారీఖు డిసెంబర్ రోజు ముడిమేల గేట్ దగ్గర చేవేళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ చేసినారు. అప్పుడే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఏం చర్య తీసుకోలేదు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. సెకండ్ టైం 11th జనవరి నాడు మైనాబాద్ పిఎస్ లిమిట్ లో సజ్జన్పల్లి కాడ కూడా యాక్సిడెంట్ చేశారు. ఆ రోజు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. అది కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయింది మైనాబాద్ పిఎస్ లో. ఒకవేళ ఆ 2 కంప్లైంట్ యాక్షన్ తీసుకుంటే ఈ రోజు పరిస్థితి రాకపోదు. ఈ అమ్మాయిని ఈ రోజు మార్నింగ్ 9:45 వాళ్ళ అన్ననే స్వయాన అన్న మళ్ళీ ఇంకొక వేరే వ్యక్తులు వచ్చి మర్డర్ చేసిండ్రు. ఆ మర్డర్ విషయంలో మేము కంప్లైంట్ ఇస్తాం. మళ్ళీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తాం. పోలీస్ స్టేషన్ లో ఏమనంటే ఇక్కడ ఉన్న ఎస్ఐ ఎంత న్యూడ్ గా బిహేవ్ చేశాడు. అసోసియేషన్ తరఫు నుంచి న్యాయవాదులంతా రోడ్ మీదకి రావడం జరిగింది. ఎందుకంటే స్వప్న అనే మా తోటి న్యాయవాది మీద ఇవాళ బ్రూటల్గా అటాక్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఇంతకుముందు పోలీసులకు నవంబర్ 4వ తారీఖు నాడు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అండ్ ద సేమ్ అక్యూజ్ పైన 11th జనవరి నాడు కూడా ఇంకొక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద కూడా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. పోలీసు వాళ్ళు ఇట్లా యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఈ బరి తగ్గించి ఇట్లాంటి మర్డర్లు జరుగుతున్నాయి. చేవేళ్ల ఏరియాలలో, మన చేవేళ్ల ఏరియాలో కాన్స్టిట్యున్సీలో ప్రశాంతంగా ఉండే వాతావరణంలో బికాస్ ఆఫ్ ఓన్లీ నిర్లక్ష్యం, గవర్నమెంట్ది అండ్ పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇది జరుగుతున్నాయి. అందుకని చెప్పి ఆ బ్రూటల్ మర్డర్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. చేస్తున్నామండి. చేవేళ్ల బార్ అసోసియేషన్ లో ఉన్న అందరు మెంబర్స్ ఇక్కడే ఉన్నాము. మా బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే అడ్వకేట్ ఈ రోజు మర్డర్ కు గురి కావడం జరిగింది. ఆ విషయంలో మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాం. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీ చూసి మేము ఇక్కడ పిఎస్ లో కంప్లైంట్ ఇద్దామని వస్తే మేము అంతమంది వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది మాపై దురుసుగా ప్రవర్తించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చి అప్పుడు అందరినీ బయటకు వచ్చేసినాం.
సరే వెళ్ళమంటున్నారు కదా, లోపల ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళ ఇబ్బంది మేము అర్థం చేసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళకి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అడ్వకేట్ కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళకి పిఎస్ లో కూడా 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్. ఇప్పటివరకు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. మీరు యాక్షన్ తీసుకోనందుకే ఈ రోజు మర్డర్ జరిగింది. మీరు యాక్షన్ తీసుకొని ఉంటే అతని రిమాండ్ చేసి ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగేది కాదు కదా అని మేము అడిగినాం సార్. మేము కొంచెం గట్టిగా అడిగినాం, ముందున్నాం కాబట్టి మేము కొంచెం గట్టిగా అడిగినాం. గట్టిగా అడిగితే నువ్వెవడరా, నువ్వేం చేస్తావు అని నా మీదకి వచ్చి వస్తే ఏంటి సార్, ఏం దౌర్జన్యం సార్ ఇది అంటే పోలీస్ స్టేషన్లకు రావద్దా, మేము కంప్లైంట్ చేయడానికి రావద్దా అని మేము అడిగినందుకు మాకు దౌర్జన్యంగా అందరినీ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అని లేడీ కానిస్టేబుల్స్ కి చెప్పి వాళ్ళు లేడీస్ అందరూ బయటకు పంపించేసి అంటే వీడియోలు తీపిస్తున్నాడు, బయటకు పంపించేసి అని చెప్పి బయటకు పంపించండి అని చెప్తున్నాడు.